ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఉషా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎంత కష్టపడితే ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం సినిమా కాదు. విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నవి. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత ఆ కళ సాకారమైంది సోనియా గాంధీ దయ వల్ల. వచ్చిన తెలంగాణని 13 ఏళ్లుగా మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతా ఉన్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. కానీ 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వమైనా ఆపుతుంది. మా ప్రభుత్వం ఆపింది.